ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో ఉన్నటువంటి గొరాటెలో ఉన్నాం. శ్రీ దాస్గన్ మహారాజ్ గారి యొక్క వస్త్ర సమాధి ఉంచినటువంటి పుణ్య ప్రదేశం. ఇక్కడ దాస్గన్ మహారాజుకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి చరిత్రను వారు చిత్ర రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు మొదటగా కనిపించేటువంటిది ఈ గ్యాలరీలో దాస్గన్ మహారాజ్ గారు. దాస్గన్ మహారాజ్ గారు పండరినాథుడి పట్ల ఎంత ప్రాణప్రదమైనటువంటి భక్తి ఉంటుందో అందుకు సూచికగా ఇక్కడ పండరి రుక్మాబాయి చిత్రపటాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కన శ్రీ దాస్గన్ మహారాజ్ గారి యొక్క మానసపుత్రుడని అంటారు శ్రీ వర్ధానంద స్వామి. వీరు దాస్గన్ మహారాజ్ గారి యొక్క మనవడు. శ్రీ దాస్గన్ మహారాజు దామోదర్ అతేవాలేను దత్తత తీసుకుంటారు కదా, దామోదర్ అతేవాలే యొక్క కొడుకు. వారిని అప్ప అని ఎంతో ప్రేమగా ఇక్కడ అందరూ పిలుచుకుంటారు. అదేవిధంగా దాస్గన్ మహారాజును అందరూ కూడా వారి యొక్క పూర్వనామము గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే అయినప్పటికీ కూడా అందరూ ప్రేమగా దాదా అనేటువంటి పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ వారికి సంబంధించినటువంటి మరిన్ని ఈ చిత్రపటాలు, వారి జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలను ఇక్కడ మనం తెలుసుకుందాం. భగవంతుడి యొక్క గొప్పతనము, భక్తుడి యొక్క నిబద్ధత, నిజాయితీని బట్టే భగవంతుని యొక్క వైభవము, ప్రాభవము పెరుగుతుంది. అట్లాగే దాస్గన్ మహారాజ్ గారు శ్రీ సాయిబాబా అనేటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని పెంచడానికి వారు పాటించినటువంటిది ఒకే ఒక సూత్రం. తనను సద్గురువు ఎలా అయితే ఉంచదలుచుకున్నాడు అలానే తాను ఉండాలని చెప్పి భావించాడు. ఈరోజు ఇక్కడ దాస్గన్ మహారాజ్ గారి యొక్క వస్త్ర సమాధి ఉంది. ఏమిటి వస్త్ర సమాధి యొక్క మహత్యం? ఎందుకు వస్త్ర సమాధి ఇక్కడ? ఎందుకనంటే ప్రాథమికంగా మనం ఒక 3 విషయాలు మనం గమనించాలి సచ్చరిత చదివేటువంటి వాళ్ళు. ఒకటి, 15వ అధ్యాయంలో బాబా దాస్గన్ మహారాజ్ గారికి ఒకటి నిర్దేశిస్తారు. ఏంటంటే కీర్తన చెప్పడానికి వెళ్తున్నటువంటి దాస్గన్ మహారాజు కోటు పేట వేసుకొని వెళ్తుంటే ఎందుకు గను ఈ ముస్తాబు, నారద మహర్షిజుడు కీర్తనా సాంప్రదాయంలో ఎంత నిరాడంబరంగా ఉంటారో ఎందుకు ఈ అనవసరమైనటువంటి ఆర్భాటాలన్నీ తీసేసి నారదీయ సాంప్రదాయంలో ఎలాగైతే వస్త్రధారణ ఉంటుందో దాన్ని మాత్రమే నువ్వు పాటించు అని చెప్తారు. దాస్గన్ మహారాజ్ గారు తమ జీవిత పర్యంతము కూడా బాబా చెప్పినటువంటి అదే వస్త్రధారణను వారు ధరించేటువంటి వారు. పోలీసు ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత బాబాని అడుగుతారు, బాబా నేను ఎక్కడ ఉండేది, ఏం చేసేది, నా జీవితం ఎలా అంటే వెళ్ళి మరాఠావాడలో ఉండుగను, నువ్వు అక్కడి నుంచే నీ యొక్క కార్యాన్ని ప్రారంభించు అని అంటారు. ఈ రెండు విషయాలను మనం పరిశీలిస్తే ఇక్కడ వస్త్ర సమాధి ఎందుకు వచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది. ఒకటి, దేహం అనేటువంటిది శాశ్వతం కాదు. స్తవన మంజర్లో దాస్గన్ మహారాజు రాస్తారు, ఒక్క దేహమే కాదు ఏదీ కూడా శాశ్వతమైనటువంటిది ఉండదు. సద్గురువు నిర్దేశించింది మాత్రమే శాశ్వతమైనటువంటిది. దాస్గన్ మహారాజును మొదట ఏమని నిర్దేశించాడు బాబా? వెళ్ళి మరాఠా వాడాలో ఉండు అన్నాడు. బాబా ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ప్రకారం ఈ మరాఠా వాడాలోనే నాందేడ్ పక్కన ఉమ్రీ తాలూకాలో ఈ గొరాటే అనేటువంటి గ్రామంలో వారు ఉన్నారు. ఎప్పటికీ నువ్వు అక్కడే ఉంటావు గను అని అన్నాడు. ఇప్పటికీ దాస్గన్ మహారాజ్ ఇక్కడే ఉన్నారు. బాబా చెప్పినట్టే జరిగింది కదా. బాబా చెప్పినట్టు దాస్గన్ మహారాజ్ నడుచుకున్నారు. ఇక్కడ వెళ్ళి మరాఠావాడలో ఉండమన్నారు. మరాఠావాడలోనే వారి శాశ్వతమైనటువంటి నివాసం ఇక్కడ ఏర్పడింది కదా, మొదటిది. రెండవది, బాబా ఏ వస్త్రాలనైతే దాస్గన్ మహారాజుకు నిర్దేశించారో, ఏమన్నారు? కీర్తనా సాంప్రదాయంలో కింద పంచ పైన కండువ మాత్రమే వేసుకోమన్నారు కదా.
అవి మాత్రమే దాస్కన్ మహారాజ్ గుర్తుగా ఇక్కడ సమాధిలో ఉన్నాయి. దాస్కన్ మహారాజ్ యొక్క దేహం లేదు ఇక్కడ. సద్గురువు నిర్దేశించినటువంటి ఆ వస్త్రాలే ఇక్కడ ఉన్నాయి. సద్గురువు నిర్దేశించినటువంటి స్థానంలోనే ఆయన ఉన్నారు. ఎందుకంటే జీవిత పర్యంతము కూడా దాస్గన్ మహారాజు బాబా నిర్ణయించినటువంటి విధంగా వారు జీవించారు. అనేక మంది సాధు సత్పురుషుల చరిత్రలు రచించిన, అనేక కీర్తనలు చేసిన, ఎక్కడా కూడా ఇది తన ప్రజ్ఞ కాదు, తన తెలివితేటలు కాదు అనేటువంటి అంత కమిట్మెంట్ తోటి మొత్తము కూడా అది సాయి చరణాలకు సంబంధించినటువంటిదే, వారి అనుగ్రహం మాత్రమే అని చెప్పి వారు భావించారు. వారు 1962 ఆగస్టు మాసంలో ఇదే ప్రాంగణం నుంచి పండరిపురం బయలుదేరుతారు. ఆరోగ్యం బాగుండదు, అందరూ వద్దని వాదిస్తారు. అయినా సరే పండరిపురం వెళ్తారు. వెళ్తుంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఉమ్రీ స్టేషన్ నుంచి మొదలుపెట్టుకొని దాదాపు షిరిడీ చేరేటువంటి కోపర్గావ్ వరకు కూడా అనేక మంది దాస్గన్ మహారాజ్ గారిని చూడడానికి వచ్చారు. అంతకుముందు అనేక సార్లు ప్రయాణం చేశారు. కానీ ఎప్పుడూ కూడా రానటువంటి జనము, వారి శిష్య బృందము వచ్చి రైల్వే స్టేషన్లో వారి రాక కోసం ఎదురు చూశారు. నెంబర్ 1. నెంబర్ 2, దాస్గన్ మహారాజ్ గారు బాబా చరణాల చెంతకు చేరిన తర్వాత కుటుంబము, బంధువులు, స్నేహితులు వీళ్ళందరినీ కూడా వదిలేశాడు. కేవలం తను బాబా చెప్పినట్టు సత్పురుషులను మాత్రమే పట్టుకొని ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి దాస్గన్ మహారాజ్ గారు సెప్టెంబర్లో, అంటే ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే పండరిపురంలో తను ఉండేటువంటి ఇంట్లో జ్ఞానేశ్వర్ మహారాజ్ యొక్క ఉత్సవాన్ని చేస్తారు. ఆ ఉత్సవానికి ఎన్నడూ లేని విధంగా వాళ్ళ శిష్య బృందాన్ని చెప్తాడు, బంధుమిత్రులందరినీ పిలిపియండి అని చెప్పి. అంతకుముందు ఎప్పుడూ కూడా ఎవరిని అంటిపెట్టుకోలేదు. ఎవరు ఏ కార్యక్రమాలకు పిలిచినా, ఏ ఫంక్షన్స్ పిలిచినా ఎక్కడికి వెళ్ళలేదు. అటువంటిది సెప్టెంబర్ మాసంలో జరిగినటువంటి జ్ఞానేశ్వర్ మహారాజు యొక్క ఉత్సవానికి అందరినీ పిలిపిస్తాడు. అందరితో ఎంతో హుషారుగా, ఎందుకంటే ఒక 40-50 సంవత్సరాలు పూర్తిగా కుటుంబాన్ని త్యజించి బంధుమిత్రులను వదిలేసి పూర్తిగా కీర్తనా సాంప్రదాయంలోనే లీనమైనటువంటి వారు. సెప్టెంబర్ గడిచింది. అక్టోబర్, ఒకసారి ఇటీవల కాలంలో సచ్చరిత చదివినప్పుడు నాకు కలిగినటువంటి భావన ఏంటో తెలుసా? కేవలం దాసుగన్ మహారాజు కోసమే అనుకుంటా బాబా దశమి గడియలు ముగిసిన తర్వాత ఏకాదశి గడియల్లో వారి యొక్క శరీరాన్ని వదిలారు. ఎందుకో తెలుసా? దాస్గన్ మహారాజ్ అంటే ఎంత ఇష్టం అంటే బాబాకు, దాస్గన్ మహారాజుకు ఒక సాంప్రదాయం ఉంది. వారు కీర్తన సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత నవరాత్రుల్లో, ఆశ్వజమాస నవరాత్రుల్లో పాండ్రంగ విఠలుని దగ్గర పండరిపురంలో వారు ఖచ్చితంగా రుక్మాబాయి మందిరంలో, అమ్మవారి మందిరంలో కీర్తన చేసేటువంటి వారు. అందుకనే ఇక్కడ ఆగస్టులో బయలుదేరాడు, సెప్టెంబర్లో జ్ఞానేశ్వర్ మహారాజ్ ఉత్సవం చేశారు, అక్టోబర్లో వారు అక్కడ అమ్మవారి కమిట్మెంటు, అందుకోసం అక్కడికి వెళ్ళారు. బాబా దసరా రోజు వారు సమాధి తీసుకున్న తర్వాత దాసుగన్ మహారాజుకు పండరిపురంలో ఉంటే, ఎందుకంటే నవరాత్రుల్లో పాల్గొని రుక్మాబాయి మందిరంలో కీర్తన అయిన తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటే, గను నేను వెళ్ళిపోయాను, వచ్చి నా సమాధిని పూలతో కప్పు అని చెప్పి పిలుస్తాడు. అంటే దాస్గన్ మహారాజుకు ఒక కమిట్మెంట్ ఉంది కదా. ఏది? నవరాత్రుల్లో రుక్మాబాయి మందిరంలో కీర్తన చేయాలి కదా. ఆ కీర్తనకు నా దేహ విసర్జన అనేటువంటిది అడ్డు కాకూడదు అని చెప్పి మనం సచ్చరితలు చదువుతాం కదా. బాబా అనేక రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉంటాడు. అంతేకాదు ఆ నవరాత్రుల్లో బాబా వజే అనేటువంటి బ్రాహ్మణుడి చేత రామ విజయాన్ని చదివిపించుకుంటాడు కదా. అలా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కేవలం దాస్గన్ మహారాజ్ కోసమేనేమో నా వాడనే వాడికి అడ్డంకి ఉండకూడదు. ఎందుకంటే ఇది 1918తో అయిపోదు, 1962 దాకా దాస్గన్ మహారాజ్ గారు జీవించి ఉన్నారు. 1918లో గనక నవరాత్రుల్లోనో లేకపోతే ఆ సమయంలో బాబా మహాసమాధి తీసుకొని ఉంటే నా దాసుడి యొక్క నిష్ఠ చెడిపోతుంది, అంతే కదా. దాస్గన్ మహారాజుకు అప్పుడు ప్రయారిటీ మారిపోయేది కదా. ఆ నవరాత్రుల్లో బాబా సమాధి ఉత్సవానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కదా. అందుకనే తన వాడి యొక్క నిష్ఠ చెదిరిపోకుండా, ఆ సాంప్రదాయం చెడిపోకుండా కేవలం దాస్గన్ మహారాజ్ కోసమేనేమో
అక్టోబర్ 15 దశమి గడియలు ముగిసేంత వరకు వారు ఆ విధంగా వారి శరీరాన్ని అక్కడ ఉంచారనేటువంటి విషయం చాలా సందర్భాల్లో సచ్చరిత చదివినా కానీ ఇది ఎక్కువసార్లు నాకు అసలు నా మనసుకు దక్కలేదు. ఎందుకో ఈసారి కలిగినటువంటి అనుభవం అన్నమాట. దాస్కన్ మహారాజు కోసమేనేమో. ఎందుకంటే దాస్కన్ మహారాజు పెట్టుకున్నటువంటి నియమాలను ఎంత తూచా తప్పకుండా వారు పాటిస్తారంటే అది తలకిందులైనా సరే ప్రపంచం తను ఏ నియమాన్ని అయితే పెట్టుకుందో ఆ నియమాన్ని పాటిస్తారు. ఎందుకంటే వారికి గురోపదేశం చేసినటువంటి వామన్ శాస్త్రి గారు పెట్టినటువంటి నియమం, నువ్వు ప్రతి కార్తీక మాసంలో నువ్వు పండరి యాత్ర చేయాలని పెడతాడు. అనేక సందర్భాల్లో ఉన్నతాధికారులు తనకు సెలవు ఇవ్వకపోతే ఏదో ఒక కారణం చెప్పో లేకపోతే సెలవే పెట్టకుండా శ్రీ దాస్కన్ మహారాజ్ గారు ఆ పండరి యాత్రకు వెళ్ళేటువంటి వారు. ఎందుకంటే తలకిందులైనా సరే సద్గురువుకి ఇచ్చినటువంటి మాట, సద్గురువు ఏదైతే చెప్పారో దాన్ని మనం ఎట్లా దాన్ని అనుసరించాలనేటువంటి దాంట్లో 100% కమిట్మెంట్ ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారంటే శ్రీ సాయిబాబా మార్గంలో ఒక్క దాస్కన్ మహారాజ్ గారు మాత్రమే. అట్లా దాస్కన్ మహారాజ్ కోసం తమ శరీర త్యాగాన్నే బాబా వాయిదా వేసుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 1918 నుంచి వారు జీవించి ఉన్నటువంటి 1962 దాదాపు 40 సంవత్సరాల పాటు ఏమాత్రం ఆటంకం లేకుండా శ్రీ దాస్కన్ మహారాజ్ గారు ఆశ్వేజ మాసంలో రుక్మాబాయి మందిరంలో వారు కీర్తన చేసేటువంటి వారు. దాస్కన్ మహారాజు నవంబర్ 25 కార్తీక మాసంలో వారు తమ దేహాన్ని వదిలిపెట్టారు. ఎందుకంటే అక్టోబర్లో రుక్మాబాయి మందిరంలో కీర్తన జరిగింది. ఆ తర్వాత అంతవరకు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కొంచెం అనారోగ్యంగా ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి వారు. అయినా సరే వారు ఓపిక తెచ్చుకొని ఆ కీర్తనను కూడా పూర్తి చేశారు. ఆశ్వేజ మాసంలో చేసిన తర్వాత 4-5 రోజుల తర్వాత బాగా మళ్ళీ అస్వస్థతకు గురవుతారు. డాక్టర్ వచ్చి పరీక్షిస్తాడు. అంటే సత్పురుషుల సాంగత్యం చేసినటువంటి వారికి నిత్యము కూడా సత్పురుషుల స్మరణలో ఉండేటువంటి వారికి వారి స్థితి ఏమిటనేటువంటి తెలిసిపోతుంది. నవంబర్ 23వ తేదీ డాక్టర్ వచ్చి వీరి నాడిని పరీక్షించి చెప్తారు, మహారాజ్ మీకేమీ ఇబ్బంది లేదు, హాయిగా ఉండండి అంటాడు. ఆ సమయంలో కూడా దాస్కన్ మహారాజు మాట అంటారు డాక్టర్ని, డాక్టర్ మీరు ఎండి కావచ్చు, నన్ను ఎంఏడి చేయకండి అని అంటాడు. మ్యాడ్ అంటే నన్ను పిచ్చోని చేయొద్దు, అనవసరమైన విషయాలు నాకు చెప్పొద్దు, నాకు తెలుసు నా పరిస్థితి ఏందో అని చెప్పి. అట్లా నవంబర్ 25 రోజు కార్తీక మాసంలో వారి శరీరాన్ని వదిలివేయడం జరిగింది. దాస్కన్ మహారాజ్ గారు ఎప్పుడూ కూడా తన జీవితంలో ఎంత కమిటెడ్గా ఉండేటువంటి వారంటే, దాదా మహారాజ్ అని చెప్పి ఒక పెద్ద కీర్తనాకారుడు, వారు సతారాలో ఉంటారు. ఏంటంటే వారికి ఉన్నటువంటి పేరు ఏంటంటే జ్ఞానేశ్వర్ మహారాజుకు సంబంధించినటువంటి ఆ సాహిత్యానికి సంబంధించి వారు ఇంకా అథెంటిక్ అన్నమాట. వారు చెప్పిందే సరైనటువంటి, ఎందుకంటే అంత గ్రిప్ ఉండేది జ్ఞానేశ్వర్ మహారాజ్ సాహిత్యం పట్ల. ఆయన అమృతానుభవం అనేటువంటి దాన్ని మన జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు రచించినటువంటి అమృతానుభవం అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా చెప్పేటువంటి వారు. అటువంటి ఆయన ఒక దగ్గర కీర్తనకు వచ్చినప్పుడు దాస్కన్ మహారాజ్ గారు వెళ్ళి ఆ కీర్తన వినడానికి శ్రోతలతో పాటు కూర్చొని ఉంటారు. అప్పటికే దాస్కన్ మహారాజ్ గారికి చాలా పేరు వచ్చింది, ఆధునిక మహిపతిగా, గొప్ప కీర్తనాకారుడిగా ఇలా పేరు గడించారు. దాదా మహారాజ్ దగ్గరికి వెళ్ళి కొంతమంది వ్యక్తులు చెప్తారు, ఆధునిక మహాపతిగా పేరుగాంచినటువంటి శ్రీ దాస్కన్ మహారాజ్ కింద కూర్చొని ఉన్నారు, మీరు అనుమతిస్తే ఒకసారి వారు పైకి వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటారంటే సరే అని చెప్పి పిలుస్తారు. దాస్కన్ మహారాజు గారి గురించి తెలిసినటువంటి దాదా మహారాజు అడుగుతాడు, ఏం గను ఎందుకు నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు, నీకు మంచి పాండిత్యం ఉంది కదా, ఆ సత్పురుషుల కథలు చెప్పితే ఆ కథలు రాసుకుంటే ఏమొస్తుందయ్యా నీకు, వేదాంతం నీకు ఎక్కడ అబ్బుతుంది, వేదాంతం లేనటువంటి సాహిత్యము ఎందుకు కొరగాదు, వేదాంతాన్ని నేర్చుకోవయ్యా అంటాడు దాదా మహారాజ్. అంటే దాస్కన్ మహారాజ్ అంటారు, అయ్యా మీరు గొప్ప పండితులు, అసలు వేదాంతము సత్పురుషుల చరిత్రలోనే కదా ఉండేది, వారే కదా వేదాంతానికి ప్రతిరూపము, అంతకు మించినటువంటి వేదాంతం ఎక్కడ ఉంటుంది అని చెప్పి దాస్కన్ మహారాజ్ అంటారు. ఒక పని చేయి, నువ్వు నాతో రా, నాతో పాటు ఉంటే నీకు వేదాంతం ఎలా నేర్చుకోవాలో నేను చెప్తా అంటే, మీరు నేర్పించాల్సిన అవసరం లేదు, నాకు నేర్పించడానికి నా సద్గురువు ఉన్నాడు,
నా సద్గురువు నాకు నేర్పిస్తాడు అని చెప్పి దాస్గన్ మహారాజ్ అంటాడు. ఏంటి, సాయిబాబా లాంటి ఒక చిరిగిపోయిన వస్త్రం వేసుకొని మాసిపోయిన గడ్డం వేసుకొని ఉన్నటువంటి ఆ ఫకీర్ నీకు బోధిస్తాడా వేదాంతం అని చెప్పంటే దాస్గన్ మహారాజ్ కోపం వస్తుంది. మీరు ఈరోజు చెప్పినటువంటి అమృతానుభవం అనేటువంటి పుస్తకానికి టీకా సహిత తాత్పర్యం రాసి నేను మీకు చూపెడతాను అని అంటారు. గను అదంతా సాధ్యం కాని విషయం అని చెప్పి దాదా మహారాజ్ అంటాడు. ఎందుకు సాధ్యం కాదు, నేను దాన్ని సాధ్యమయ్యేలాగా సాకారం చేసేలాగా నా సద్గురువు నాకు అనుగ్రహాన్ని ఇస్తానంటాడు అని గురాటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మార్కెట్కు పంపించి అమృతానుభవం అనేటువంటి పుస్తకాన్ని తెప్పిస్తాడు. ఒక శిష్యుడికి ఇచ్చి నువ్వు పండరీపురం వెళ్ళి పాండురంగ విఠలుడు యొక్క చేతిలో ఈ గ్రంథాన్ని పెట్టు. ఈ గ్రంథం కొద్దిసేపటి వరకైనా సరే అది కింద పడకపోతే నేను ఈ అమృతానుభవంకు టీకా సహిత తాత్పర్యాన్ని నేను రాస్తాను. విఠలుడు దాన్ని కిందేసాడు అనుకోండి, నేను దాన్ని వదిలేస్తా. అది నాకు అవమానమైనా నన్ను దాదా మహారాజు గేలి చేసినా దాన్ని వదిలేస్తా. ఒక విశేష పర్వదినాన ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి శిష్యుడు అమృతానుభవం అనేటువంటి పుస్తకాన్ని విఠలుడి యొక్క కుడి చేతి, విఠలుడు నడుము పైన చేతులు వేసుకొని ఉంటాడు కదా, కుడి చేయి పక్కన చాలా చిన్న సందు ఉంటుంది, అందులో పెడితే ఎందుకంటే అందులో పుస్తకం నిలవడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. ఆ రోజు విశేష పర్వదినము, దండలేస్తున్నారు, తీస్తున్నారు, విఠలుడికి హారతికి కూడా సిద్ధం చేశారు. అయినా సరే ఆ కుడి చేతి అక్కడి నుండి అమృతానుభవం అనేటువంటి పుస్తకము కింద పడలేదు. ఆ విషయం మళ్ళీ వచ్చి దాస్గన్ మహారాజ్ గారికి చెప్తే ఆనందంగా విఠలుడి యొక్క అనుగ్రహం దొరికింది. ఎందుకంటే అమృతానుభవం రాసినటువంటి జ్ఞానేశ్వర్ మహారాజు కదా, జ్ఞానేశ్వర్ మహారాజుకు విఠలుడు అంటే అత్యంత ప్రీతి కదా, కాబట్టి ఆ విఠలుడి యొక్క అనుమతి ముందలు తీసుకోవాలని చెప్పి విఠలుడి దగ్గర ఆ పుస్తకాన్ని పెడితే ఆ పుస్తకం కొన్ని గంటలు, రోజు సాయంత్రం అయినా సరే అది కింద పడదు. దాంతో దానికి అమృతానుభవానికి టీకా సహిత తాత్పర్యం రాయడం ప్రారంభిస్తారు. అందుకు ఇక్కడ ప్రయత్నించగానే దాదా మహారాజ్ అన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మనసులో తిరుగుతున్నాయి. ఇక లాభం లేదని చెప్పి వెంటనే షిరిడీకి వెళ్ళి విఠల మందిరంలో కూర్చొని ఆ పుస్తకాన్ని టీకా సహిత తాత్పర్యం రాయడం ప్రారంభిస్తాడు. ఆ విఠల మందిరంలో కూర్చున్నటువంటి దాస్గన్ మహారాజుకు ఏ సంశయం వచ్చినా వెంటనే వెళ్ళి ద్వారకామాయిలో కూర్చునేవాడు. కూర్చొని బాబానేం ప్రశ్నలు అడగలేదు. మనకు సచ్చరితలో ఒకే ఒకసారి ఒక సందర్భం ఉంటుంది, ఈశో వ్యాసోపనిషత్తుకు భావార్థానికి సంబంధించినటువంటిది, కాకా ఇంట్లో నీకు పని మనిషి సమాధానం చెప్తున్నటువంటి అదొకటే ఉంటుంది. కానీ దాస్గన్ మహారాజు గారు ఏ గ్రంథ రచన చేసినా, ఎప్పుడు ఏ సంశయం కలిగినా విఠల మందిరమే వారికి ఆస్థానం. అక్కడికి వెళ్ళేటువంటి వారు ఏ అనుమానం వచ్చినా సరే ద్వారకామాయిలో వెళ్ళి బాబా ముందు కూర్చునేవారు. బాబా ఎదుట దాస్గన్ మహారాజు నాకు ఈ సంశయం ఉందని చెప్పి బాబాకు చెప్పకపోయేవాడు, బాబా గను నీ సంశయాన్ని నేను తీరుస్తున్నానని చెప్పి చెప్పకపోయేవాడు. ఆ సందర్భంలో ఏదో ఒక మిషతో బాబా దాస్గన్ మహారాజుకు అర్థమయ్యేలాగా కొన్ని వ్యాఖ్యలు చేసేవాడు, లేకపోతే పక్క భక్తుడితో మాట్లాడేవాడు. అది మనస్సుకు ఎక్కగానే వెంటనే విఠల మందిరానికి వచ్చి దానికి ఆ సంశయానికి సంబంధించినటువంటి పూర్తి ఈ అర్థాన్ని బాబా చెప్పినట్టుగా రాసేసేటువంటి వారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే షిరిడీలో బాపు సాహెబ్ బూటి ఒక విశేష పర్వదినాన సీరా ప్రసాదాన్ని పంచుతూ ఉంటాడు. ఏదో సంశయం వచ్చింది ఇట్లే అమృతానుభవంలో. వచ్చి ద్వారకామాయికి వెళ్ళి బాబా దగ్గర కూర్చుంటే బాబా అంటాడు, గను బూటి సీరా ప్రసాదం పంచుతున్నాడు కదా, వెళ్ళి తీసుకున్నావా అని అంటాడు. బాబా అతనంటే నాకు పడదు అని అంటాడు. ఎందుకు పడదు గను? సీరా ఇచ్చేవాడెవడు? సీరా ఎక్కడి నుంచి వచ్చింది? సీరాలో ఉన్నదేమిటి? ఇచ్చినటువంటి వాడిలో ఉన్నది ఏమిటి? అమృత అనుభవం అక్కడ ఆగిపోయింది. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు? పరమేశ్వరుని ఎక్కడ చూడాలి అంటే బాబా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, సీరా చేసినవాడు, చేయించినవాడు, పంచేవాడు, ఆ సీరాకు కావలసినటువంటిది పండించినటువంటి వాడు, ఆ రవ్వను, అంతా పరమేశ్వర స్వరూపమే కదా. ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు, ఎవరికి ఎవరు మిత్రులు అంటే, పంట పండించినటువంటి వాడి యొక్క శత్రువు తెలియకుండానే ఆ బియ్యాన్ని ఇంకొక చోటు నుంచి కొనుక్కెళ్ళి తింటాడు కదా. అట్లా
ప్రపంచంలో ఒకరికొకరు శత్రువులు, ఒకరికొకరు మిత్రువులు అనేటువంటి భావన ఉంటే మరి ఎవరి శత్రువులది ఎవరు మీరు భుజిస్తున్నారు? కాబట్టి ఇక్కడ అంతా కూడా శత్రువైనా మిత్రుడైనా సీరా చేసినటువంటి వారైనా అంతా ఈశ్వర స్వరూపమే అయినప్పుడు ఇక ఈ ద్వేషభావాలు ఎందుకు అనేటువంటిది బాబా చెప్పినటువంటి సారం. ఆ సారం దగ్గర అక్కడ ఆ రోజు ఆగిపోతాడు. దాన్నే దాస్గన్ మహారాజు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారు. అంటే దాస్గన్ మహారాజు యొక్క పరిణితిని పెంచడానికి, ఎందుకంటే దాస్గన్ మహారాజు చాలా చోట్ల కీర్తన చేసేటువంటి వారు కదా, కానీ ఏదైనా రచనకు సంబంధించి షిరిడీ విఠల మందిరమే వారి ఆశ్రయం. ఆ విఠల మందిరం కూడా ఎట్లా ఏర్పడ్డది? దాస్గన్ మహారాజు కీర్తనలు చేస్తూ అనేక ఊర్లు తిరుగుతూ, దాస్గన్ మహారాజు దగ్గర ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే ఆయనకు అందరితో కంపాటబిలిటీ కుదరదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు అనేస్తాడు. ఉన్నది ఉన్నట్టు అనేటువంటి వాడితోటి ఎవ్వడికి కంపాటబిలిటీ కుదరదు, పొత్తు కుదరదు. కాబట్టి దాస్గన్ మహారాజు షిరిడీలో ఎవరింట్లో ఉన్నా సరే పొత్తు కుదరదు. మరి ఎక్కడ ఉంచాలి దాస్గన్ మహారాజును? అందుకోసం బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల ఏంటంటే విఠల మందిరంలో ఉన్నటువంటి విఠలుణ్ణి చంద్రభాగా నది పక్కన పడి ఉంటే ఒకసారి లక్ష్మణమామ పండరిపురం వెళ్తే ఆ పండరిపురంలో ఆ శిల కనిపిస్తే తీసుకురాకుండా వస్తాడు. మళ్ళీ బాబా పంపించి తీసుకురా అంటే, అది నేను లేపలేను బాబా, నా 10 మంది కలిపితే తప్ప ఒడ్డుకు చేర్చలేకపోయాం రంగన్ని, లేపలేను అని అంటాడు. నువ్వు వెళ్ళు, ఇప్పటికిప్పుడు వెళ్ళు, రంగడు వస్తాడు పోనీతోటనంటే వెళ్తే పాండురంగడు అవలీలగా ఒక ప్లాస్టిక్ బొమ్మను లేపినట్టు లేపి తీసుకొచ్చి తన ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటాడు. దాస్గన్ మహారాజు ఎప్పుడు వచ్చినా సరే ఆ విఠల మందిరంలోనే ఉండేటువంటి వారు. అది దాస్గన్ మహారాజు కోసం బాబా ఏర్పాటు చేసినటువంటి ఆవాసం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరి పట్ల పెద్ద అనురక్తి కలిగి ఉండేటువంటి వారు కాదు దాస్గన్ మహారాజు. అంతేకాదు నిర్మోమాట తత్వంతో అందరూ కూడా శత్రువులుగా తయారయ్యేటువంటి వారు. దాస్గన్ మహారాజు గారి యొక్క నిశ్చయం ఏంటంటే బాబాకి సంబంధించి, బాబా ఒక నిరాడంబర స్వరూపంలో ఒక సాధారణమైనటువంటి ఫకీరుగా ఇక్కడ వారు ఉన్నారు. బంగారం ఎప్పటికైనా బంగారమే. అది బంగారానికి మెరుగు పెడితేనో దాన్ని నగ చేస్తేనో దాని యొక్క వైభవం పెరగదు. బంగారం ఎప్పుడూ కూడా అది ఏ స్థితిలో ఉన్నా ప్రకాశిస్తుందనేటువంటిది దాస్గన్ మహారాజు యొక్క ఉద్దేశం. కానీ రాధాకృష్ణాయి అలా కాదు. రాధాకృష్ణాయి బాబా యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా మనం మహారాజు స్థితికి తీసుకెళ్ళాలి అనేటువంటిది ఆమె అభిమతం. ఇద్దరిది కూడా లక్ష్యం ఒకటే, బాబా యొక్క వైభవం మహత్తు పెరగాలి. ఈ దాస్గన్ మహారాజు ఏమో కీర్తనల ద్వారా, ఆవిడేమో మహారాజు స్థితి తీసుకురావాలని ఆవిడ. కానీ దాస్గన్ మహారాజుకు రాధాకృష్ణాయి అంటే అస్సలు పడేది కాదు. అనవసరమైనటువంటి ఆర్భాటాలు చేస్తుంది ఈవిడని చెప్పి మిగతా వాళ్ళంతా కూడా బూటీ లాంటి వాళ్ళు, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాధాకృష్ణాయిని సమర్థించేటువంటి వారు. రాధాకృష్ణాయి చేస్తున్నటువంటి ఈ హడావుడి అంతా కూడా ఒక కీర్తన చేసి ఆమె హడావుడిని ఏదో రకంగా చెప్పాలని అనుకుంటాడు. ఈ విషయం తెలిసినటువంటి బూటీ వీళ్ళందరూ అంటారు, నువ్వు కనుక రాధాకృష్ణాయి గురించి ఏదైనా కీర్తన చేస్తే నీ మీద పరువు నష్టం దావా వేస్తామంటారు. అయినా సరే దాస్గన్ మహారాజు ఏం చేస్తాడంటే, మొండోడు, తన నిశ్చయాన్ని వదులుకోడు. ఎంత మొండోడు అంటే రాధాకృష్ణాయి పాత్రను ఇంకొక చోట చొప్పించి, చాంగ్దేవ్ మహారాజు అని చెప్పి ఉంటారు, చాంగ్దేవ్ మహారాజు దగ్గర ఒక వైధవ్యంతో ఉన్నటువంటి స్త్రీ అక్కడ సేవలు చేస్తూ ఉంటుంది. ఏం చేశాడు, దాన్ని ఇటు మలిచాడు. చాంగ్దేవ్ మహారాజు వద్ద ఒక విధవరాలైనటువంటి స్త్రీ ఉంది. ఆవిడ అసలు బంగారం దగ్గర నకిలీ బంగారాన్ని పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే అసలు ఉన్నటువంటి దాని దగ్గరే నకిలీ పుట్టుకొస్తుంది. కాబట్టి ఆ నకిలీ ఏదో అసలేదో జనానికి తెలుసు. చాంగ్దేవ్ మహారాజుకు ఈవిడ చేసేదంతా కూడా తెలిసినా సరే, లోపల వారు ద్వేషించినా సరే ఆవిడను, పైకి మాత్రం ఆవిడ పట్ల సానుకూల దృక్పథంతో ఉంటాడు అని చెప్పి ఇలా కథ రాసుకొని కథ చెప్పేస్తాడు. ఆఖరికి చాంగ్దేవ్ మహారాజు యొక్క మన్ననను పొందడానికి ఆ స్త్రీ పొడవైనటువంటి కేశాలను పట్టుకొని వీధులను ఊడుస్తుంది. చాంగ్దేవ్ మహారాజు వెళ్ళేటువంటి వీధుల్ని. అది అస్సలు చాంగ్దేవ్ మహారాజుకి ఇష్టం లేదు అని చెప్పి ఇలా రాస్తూ అనేక విధాలుగా రాసి కీర్తన చేస్తాడు. వీళ్ళందరూ వెళ్ళి దాస్గన్ మహారాజు చేసినటువంటి ఈ పనికి బాబా దగ్గర ఫిర్యాదు చేస్తారు. వీళ్ళందరూ బూటీ వీళ్ళందరూ, గను ఈ విధంగా చేశాడు, పేరుకు మాత్రం చాంగ్దేవ్ మహారాజును అక్కడ చెప్పించారు కథలో, కానీ అదంతా జరుగుతుంది ఇక్కడే కదా, ఆయే కదా మీ వైభవాన్ని పెంచాలని చెప్పి కోరుకుంటుంది అని అంటే, దాస్గన్ మహారాజును ఒకరోజు ఏకాంతంగా ఎవ్వరూ లేనప్పుడు పిలిపించి,
బాబా దాస్కన్ మహారాజుకు ఏమి చెప్పారో ఆ రహస్యం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే మొండివాడి మూర్ఖుడి మనసు మార్చడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. దాస్కన్ మహారాజు తను నమ్మినటువంటి దాన్ని పట్ల, తను ఒకసారి అన్నటువంటి మాట పట్ల ప్రాణం పోయినా దానికే కట్టుబడి ఉంటాడు. అటువంటి దాస్కన్ మహారాజుకు ఏ మంత్రం వేశాడో బాబా తెలియదు. కానీ అదే రోజు సాయంత్రం రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కారం చేసి క్షమాపణలు చెప్పొస్తాడు. ఎట్లా సాధ్యమైంది ఇది? సద్గురువు చెప్పినట్టు ఏ భక్తుడైతే ఉండగలుగుతాడో, ఏ భక్తుడైతే సద్గురువు చెప్పినట్టు నడుచుకుంటారో అటువంటి వారికి మాత్రమే అది సాధ్యం. దాస్కన్ మహారాజ్ జీవితము ఎంత అద్భుతమైందంటే, ఇక్కడ పైన ఒక ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. పైన అక్కడ దాస్కన్ మహారాజ్ గారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని విశేషాలు ఉంటాయి. దాస్కన్ మహారాజుకు భార్య, కూతురు ఉంటుంది. ఒకసారి ఒక బాలుడు 11 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలుడు తారసపడతాడు. అతని పేరే దామోదర్ అతేవాలే. దామోదర్ అతేవాలే తల్లిదండ్రులు చనిపోతే ఒక నిష్ఠ కుటుంబంలో పుట్టినటువంటి దామోదర్ అతేవాలే 5 ఇళ్లలో భిక్ష చేసి తినాలనుకుంటాడు. మొదటి రోజు భిక్షకి వెళ్తాడు, ఎక్కడా ఏం దొరకదు. తర్వాత రోజు భిక్షకి వెళ్తే 3 ఇళ్లల్లో కొద్దిగా భిక్ష దొరుకుతుంది. ఆ భిక్షను పట్టుకొని పోతుంటే ఒక గుర్రపు టాంగా పక్క నుంచి వెళ్తూ ఆ గుర్రపు యొక్క నార, ఆ తోక తలిగి ఆ అన్నం కింద పడిపోతుంది. ఏడుస్తుంటాడు. కొన్ని రోజులుగా భోజనం చేయలేదు. అటువంటి ఆ బాలుణ్ణి దాస్కన్ మహారాజ్ చూసి అక్కున చేర్చుకుంటాడు, దత్తత తీసుకుంటాడు. తీసుకొని దాస్కన్ మహారాజు ఆ పిల్లవాడిని పెంచి పోషించి ప్రయోజకుణ్ణి చేస్తాడు. ఎంత గొప్ప ప్రయోజకుడు అవుతాడంటే, దాస్కన్ మహారాజ్ గారు నిలబడి కీర్తన చేస్తుంటే ఆ కీర్తనకు అనుగుణంగా హార్మోనియం వాయించేటువంటి వారు దామోదర్ అతేవాలే. ఆ హార్మోనియం ఎట్లా అంటే, ఈరోజు మైకులు ఉన్నాయి, మనందరికీ బయటికి వినబడుతుంది. కొన్ని వందల మంది కూర్చున్నా సరే ఆ హార్మోనియం శబ్దము చాలా స్పష్టంగా చివరి వరకు కూడా 101, 102 మంది చివరి కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా వినిపించేదంట. అంత లయబద్ధంగా వాయించేటువంటి వారట. అనేక మంది కీర్తనా సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు, కీర్తనకారులు, నాటక సమాజం వాళ్ళు దామోదర్ దగ్గరికి వచ్చి, నువ్వు మా ట్రూప్లోకి వచ్చేయి, నీకు లక్షల రూపాయలు ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం, ఎక్కువ రొక్కం ఇస్తామంటే కూడా లేదు, నన్ను మహారాజు దరి చేర్చుకున్నాడు, ఆయన కోసమే నా జీవితము, నా జీవితాన్ని ఆయనకే దారబోస్తా అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఏ రోజు కూడా ఆశించకుండా దాస్కన్ మహారాజ్తో పాటు ఉండి ఎవరెన్ని రూపాయలు ఇస్తానన్నా సరే వెళ్ళలేదు దామోదర్ అతేవాలే. ఒకరోజు బాబా వెంట శ్రీరామనవమి కీర్తనకు వెళ్ళినప్పుడు బాబా అడుగుతాడు, దామోదర్ పెద్దవాడయ్యాడు కదా, వివాహం ఎప్పుడు చేస్తావు అని అంటే, ఏముంది బాబా, మీరు నిశ్చయిస్తే ఈ క్షణం నేను చేయనా అంటాడు. బాబా ఒక అమ్మాయి గురించి చెప్తే అమ్మాయిని పిలిపించి షిరిడీకి పంపించి అప్పటికప్పుడు ద్వారకామయిలో దామోదర్ అతేవాలే పెళ్లి చేస్తారు బాబా. అట్లా తనను ఆశ్రయించినటువంటి వారిని కూడా ఎంత ప్రయోజకుల్ని బాబా చేశారంటే, దాస్కన్ మహారాజును మాత్రమే కాదు, దామోదర్ అతేవాలేను కూడా. దామోదర్ అతేవాలేకు వివాహాన్ని చేసిన తర్వాత మొదట 2 కుమారులు పుడితే 2 కుమారులు చనిపోతారు. చాలామందికి చూపెడితే ఏమంటారంటే, వాళ్ళ చనిపోవడం, అసలు దామోదర్ అతేవాలకు కొడుకులు నిలవరు, కొడుకులు ఎప్పటికైనా సరే పుట్టినటువంటి వాళ్ళు పోవాల్సిందే అని చెప్పి. అప్పుడు దాస్కన్ మహారాజు ఇదే నాందేడ్ వద్ద గంగమ్మ తల్లికి గోదావరిని పట్టుకొని ప్రమాణం చేస్తాడు, దామోదర అతేవాలేకు కొడుకులను నిలుపు, మొదటి వాణ్ణి నీకు నేను సమర్పణ చేస్తానంటాడు. దామోదర అతేవాలేకు మొదటి కొడుకు పుట్టిన తర్వాత చక్కగా ఊయలలో అలంకరించి అతనిని గంగార్పణం చేద్దామని చెప్పి తీసుకెళ్ళి గంగలో వదిలిపెడితే, ఆ తీరంలో ఉన్నటువంటి ఒక మహనీయుడు ఆ పిల్లవాడిని పట్టుకొని వచ్చి తిరిగి దాస్కన్ మహారాజ్కి ఇచ్చి, ఇతడు చాలా అదృష్టవంతుడు, గొప్ప వ్యక్తి అవుతాడు, ఇతడిని గంగార్పణం చేశావు నువ్వు, గంగమ్మ తీసేసుకుంది, మళ్ళీ గంగమ్మ నా ద్వారా నీకు ఇచ్చింది, తీసుకో అని చెప్పి ఇస్తారు. అతనే ఈ ప్రాంగణంని ఇంత అభివృద్ధి చేసినటువంటి వరదానంద భారతి. వారి పేరు అనంత్ దామోదర్ అతేవాలే. వారు ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఇంత గొప్పగా వారు అభివృద్ధి చేయడం జరిగింది. వారి యొక్క విద్యాబుద్ధులన్నీ కూడా దాస్కన్ మహారాజ్ గారే చెప్పించారు.
ఎందుకంటే మరొక కొడుకు జన్మించిన తర్వాత దామోదర అతేవాలే చనిపోతాడు. దామోదర అతేవాలే చనిపోతే దామోదర అతేవాలే యొక్క ఇద్దరి కొడుకులను కూడా కన్న కొడుకుల్లాగా దాస్కన్ మహారాజ్ పెంచుతాడు. ముఖ్యంగా వర్ధానంద భారతి అనేటువంటి ఈ మహనీయుణ్ణి దాస్కన్ మహారాజ్ గారు తమ మానసపుత్రుడిగా చెప్పుకునేటువంటి వాడు. వీడు నా మానసపుత్రుడు, నా గనక పుత్రుడు అనేటువంటి వారు జన్మిస్తే ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు అనంత అతేవాలేలో ఉంటాయని చెప్పి ఎప్పుడూ చెప్పేటువంటి వారట. అందుకనే వారికి విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు గొప్ప ప్రయోజకుని చేశారు. ఆయుర్వేద శాస్త్రంలో నిష్ణాతులై పూణే యూనివర్సిటీలో ఆయుర్వేద శాఖలో ప్రొఫెసర్గా పనిచేశాడు, ఉపకులపతిగా పనిచేశాడు. తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అనేక అవకతవకల్ని చూసి అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం చాలా గొప్పది. వర్ధానంద భారతిగా వారు ఈ మధ్య భారతదేశంలో తేలినటువంటి వారు ఎవరూ ఉండరు. అంత గొప్ప సేవ చేశారు. అంతేకాదు శ్రీ వర్ధానంద భారతి వారు సన్యాస దీక్ష తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు దాస్కన్ మహారాజ్ యొక్క వస్త్ర సమాధిని ఆలింగనం చేసుకొని, దాదా నేను వెళ్ళిపోతున్నాను. దాస్కన్ మహారాజును అందరు దాదా అనేటువంటి వారు. దాదా అంటే తాత కావచ్చు, పెద్దవారు కావచ్చు. దాదా నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇక్కడ చూసుకోవాల్సింది నువ్వే అని చెప్పి వెళ్ళిపోతారు. అంతేకాదు వారు సమాధి తీసుకునేటువంటి సమయంలో కూడా ఒక మాట చెప్తారు, మీరు నా దేహం కోసం మీరు వెతకొద్దు, నా దేహం కోసం ఎక్కడా మీరు సమాధులు నిర్మించవద్దు. ఎందుకంటే వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగినటువంటి వాళ్ళు అప్పట్లోనే కొన్ని వేల మంది ఉన్నారు వర్ధానంద భారతి గారికి. వారి శిష్య బృందం కావచ్చు, వారిని అభిమానించేటువంటి వాళ్ళందరూ తీసుకొచ్చి వారి సమాధిని ఇక్కడ పెడితే అదే అన్నారట వర్ధానంద భారతి గారు, మీరు నా సమాధి ఇక్కడ పెడితే అందరూ మీరు నా చుట్టూ ఉంటారు తప్ప దాదా దగ్గర ఎవరు ఉంటారు, దాదాని ఎవరు చూస్తారు? కాబట్టి ఇక్కడ ఏమీ నా కోసం మీరు చేయొద్దు. కేవలం వారి స్మృతి కోసము పైన ఒక గ్యాలరీ మాత్రమే ఇక్కడ పెట్టారు. ఈ ప్రాంగణానికి కూడా శ్రీ సంత్ దాస్కన్ మహారాజ్ యొక్క వస్త్ర సమాధి అనే ఉంటుంది తప్ప వర్ధానంద భారతి గారి యొక్క పేరు ఎక్కడా ఉండదు. ఇక్కడ వారి తాతగారి పట్ల దాదాని ప్రేమగా పిలుచుకునేటువంటి ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమకు గౌరవానికి అదొక నిదర్శనం. ఎందుకంటే దాస్కన్ మహారాజ్తో దాదాపు సమానంగా వారు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేశారు. అంత గొప్ప సాధకులు కూడా వర్ధానంద భారతి. అయినా సరే వారు ఏమాత్రం కూడా తన యొక్క వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత కీర్తి ఎక్కడా ఉండొద్దని కోరుకున్నారు. కేవలం దాదాజీ యొక్క, దాస్కన్ మహారాజ్ యొక్క వారి ఖ్యాతియే ఇక్కడ ఉండాలి, వారే ఇక్కడ ఉండాలి అనేటువంటిది ఎప్పుడూ కూడా వారు దానికే కమిట్ అయి ఉన్నారు. ఈరోజు ఈ వస్త్ర సమాధి కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వర్తిస్తారు. ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎంతమంది దర్శనానికి వస్తారు, ఇవేమీ ఇక్కడ సంబంధం లేదు. ఏ క్రతువులైతే, ఏ కార్యక్రమాలైతే ఇక్కడ చేయాలో నిత్యము కూడా అక్కడ దాస్కన్ మహారాజ్ గారికి హారతి, మొదట పాండురంగ విఠలుడికి హారతిస్తారు. ఇక్కడ పండరినాడు అంటే ప్రాణం కదా దాస్కన్ మహారాజ్కు. అందుకని దాస్కన్ మహారాజ్ వద్ద పండరి యొక్క హారతి ముందుగా జరుగుతుంది. ప్రతిరోజు కీర్తన జరుగుతుంది. ఇక్కడ అనేక మంది పిల్లలు, ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు వచ్చి ఇక్కడ కీర్తన చేస్తూ ఉంటారు సాయంత్రం పూట. ఇప్పటికీ దాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నారు. దాస్కన్ మహారాజ్ యొక్క గొప్ప పాండిత్య మహిమ ఏమిటో తెలుసా? ఈరోజు దాస్కన్ మహారాజ్ గారి యొక్క వారికి గంగా యమునలను ప్రవహింపజేసినటువంటి లీల సందర్భంగా వారికి ఆసువుగా పద్యాన్ని పాడి దాన్ని రాసుకుంటారు. ఎక్కడా కూడా దేన్ని ఎస్టాబ్లిష్ చేయడు, బాబాను బాబాగానే ఎస్టాబ్లిష్ చేస్తాడు. బాబా నువ్వు ముస్లిం అని మేము భావిస్తే మీకు చందనం అంటే ప్రీతి కదా అంటాడు దాంట్లో. పోనీ హిందూ అని అనుకుంటే మీకు మసీదే సుఖావాసం కదా అంటాడు. తేల్చుకోండి సాయిబాబా ఏంటనేటువంటిది. ఎందుకంటే సత్పురుషుల చరిత్రలు రాస్తారు కదా. జ్ఞానేశ్వర్ మహారాజ్ కానీ, ఏక్నాథ్ మహారాజ్ కానీ, వారి యొక్క రచనల్లో ఏముంటుందంటే చాలా స్పష్టంగా, నువ్వు ఎవరినైతే సద్గురువుగా ఎంచుకుంటావో ఆ సద్గురువు యొక్క జాతి, మతం, కులం అనేటువంటిది చూడకూడదు. అది ఏ జాతి అయినా కానీ,
సద్గురువు యొక్క జాతి మతం కులం చూసేటువంటి వారు ఈ జన్మలో కూడా సద్గురు చరణాలను చేరలేరు. గురువును ఆశ్రయించినటువంటి ఈ జన్మ ఏమాత్రం కూడా శోభించదు. కాబట్టి నువ్వు ఎవరిని ఎంపిక చేసుకుంటావు సద్గురువు అనేటువంటిది నీ ఇష్టం. ఎంపిక చేసుకున్నటువంటి సద్గురువు యొక్క జాతి మతం వర్ణం అనేటువంటిది చూడకూడదనేటువంటిది జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్పినటువంటి గొప్ప సూత్రం ఇది. అందుకనే దాస్కన్ మహారాజ్ ఎప్పుడూ కూడా బాబా యొక్క కులగోత్రాల వ్యవహారాలకు వెళ్ళలేదు, మతం వ్యవహారంలోకి వెళ్ళలేదు. ఒక సత్పురుషుడిగా దాస్కన్ మహారాజు తనకిష్టమైనటువంటి దైవము పాండురంగడు కాబట్టి షిరిడిమాచే పండరిపూర్, ఆ పండరిపూర్లో ఉన్నటువంటి ఆ రమావరుడే షిరిడిలో ఉన్నాడన్నారు తప్ప బాబా ఫలానా మతం ఫలానా జాతి అనేటువంటిది ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే పాండురంగ విఠలుడికి బాబాకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటరాని కులం వాడు అసలు గుళ్ళోనే అడుగుపెట్టినటువంటి చోకామేళాన్ని తీసుకొచ్చి తన ఎదురుగా కూర్చోబెట్టుకుంటాడు కదా పాండురంగడు. అసలు గుళ్ళోకి ప్రవేశమే లేనటువంటి చోకామేళకు కోరిక ఉంటుంది కదా, తను చనిపోయిన తర్వాత తన యొక్క సమాధి విఠలుడి మందిరం ఎదురుగా ఉండాలనుకుంటాడు. అంటరాని వాడు, అన్యకులంలో పుట్టినటువంటి వాడు. అటువంటి చోకామేళ ఎక్కడో చనిపోతే జ్ఞానేశ్వర్ మహారాజుకు చెప్పించి అక్కడున్నా తీసుకురాపో అంటే ఎట్లా అక్కడంతా కూడా మట్టి పనికి పోయి మొత్తం బిల్డింగులు చనిపోతారు. చనిపోతే అక్కడ అందరినీ కూడా సామూహిక దహనం చేస్తాడు. సామూహిక దహనం చేసిన తర్వాత ఎట్లా గుర్తించేదనంటే సామూహిక దహనం అయిపోయింది కదా, అక్కడ వెళ్ళి ఎముకలను వెతుకు, ప్రతి ఎముక కూడా చెవు దగ్గర పెట్టుకో, ఏ ఎముక అయితే రంగరంగ పాండురంగ విఠల అంటుందో ఆ ఎముకే చోకామేళాది తీసుకొచ్చేసేయని అంటాడు. అంటే పాండురంగ విఠలుడు ఎట్లయితే తన భక్తుని యొక్క జాతి మత కులాన్ని చూడడు, అదేవిధంగా బాబా కూడా, బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు బాబా కూడా ఎవరి జాతి మతం వర్ణాన్ని చూడనేటువంటిది అదే విధంగా ఉండాలనేటువంటిది దాస్కన్ మహారాజు యొక్క అభిమతం. ఎందుకంటే దాస్కన్ మహారాజు వారి అనుభవం కదా, బాబా వారి చరణాల్లో గంగా యమునలను ప్రవహింపజేసి ప్రయాగను దర్శింపజేస్తే వాటిని తీసుకొని తలపైన జల్లుకున్నాడు తప్ప వాటిని సేవించలేదు కదా. ఎందుకు? అప్పటికింకా ఒక అహం ఉంది, నేను బ్రాహ్మణుణ్ణి, నేను చాలా ఉన్నత జాతివాణ్ణి అనేటువంటిది ఉండేది. కానీ దాన్ని మెల్లమెల్లగా బాబా ఏ విధంగా తొలగించేశారు. ఇట్లా దాస్కన్ మహారాజ్ గారి యొక్క జీవితము మహాద్భుతమైనటువంటిది. ఆ అద్భుతమైనటువంటి జీవితాన్ని చదువుకున్నటువంటి వాళ్లకు నిజంగా అది మన జీవితానికి ఒక పాఠం లాంటిది. ఎంత కమిట్మెంట్తో ఉండాలి, ఎట్లా మనం బ్రతకాలనేటువంటిది దాస్కన్ మహారాజ్ గారి యొక్క జీవితం మనకు ఒక నిదర్శనం అన్నమాట. అటువంటి గొప్ప మహనీయుడి వద్ద ఈరోజు వారు రాసినటువంటి స్తవనమంజరిని వారి సమక్షంలో మనం చదివి, ఎందుకంటే దాస్కన్ మహారాజు ఎక్కడ ఉంటే బాబా అక్కడ ఉంటాడు. దాస్కన్ మహారాజు ఎక్కడో కీర్తనలు చేస్తుంటే ఇక్కడ చావిడిలో ఉన్నటువంటి బాబా గను ఏమంటున్నాడని చెప్పి అడిగేటువంటి వాడు. అట్లా దాస్కన్ మహారాజు యొక్క జీవితము మహాద్భుతమైనటువంటిది. అనేక మందికి ఒక పాఠం వారి జీవితం. సద్గురువును ఆశ్రయించినటువంటి వారు ఎలా ఉండాలి అనడానికి ఆయన జీవితం ఒక మనకు పాఠం. సద్గురువు చెప్పినట్టు విని నడుచుకున్నటువంటి వాళ్లకు సద్గురువు వద్ద శాశ్వతమైనటువంటి స్థానం ఉంటుంది. బాబా చెప్పినటువంటి రెండు విషయాలు మనకు చాలా ఈజీగా కనిపిస్తాయి. ఒకటి వారి వస్త్రధారణ గురించి, ఆ వస్త్రమే ఈరోజు వారికి ఇక్కడ స్మృతిగా మారింది. రెండవది ఎక్కడ ఉండాలనేటువంటిది బాబా నిర్దేశించిండు. మరాఠావాడలో ఉండు గను అన్నాడు. మరాఠావాడలోనే శాశ్వతంగా శరీరం ఉన్నా లేకపోయినా దాస్కన్ మహారాజ్ యొక్క నివాసం ఈరోజు మరాఠావాడ. ఎందుకంటే మనకు చాలామందికి అనుభవం ఉంటుంది. మనము ఎక్కడో పుడతాము, ఎక్కడో పెరుగుతాము, ఎక్కడో స్థిరపడతాము. మనం స్థిరపడ్డటువంటిదే రుణం ఉన్నటువంటి నేల. అది మనకు ఏ నేల పట్ల రుణం ఉంటుందో ఆ నేలలోనే మనం ఉంటాం, ఆ నేలలోనే మనం స్థిరపడతాం. కాబట్టి ఇక్కడ దాస్కన్ మహారాజుకు ఈ నేల పైన రుణం ఉంది. ఈ నేల పట్ల వారికి ఉన్నటువంటి రుణానుబంధం చేత బాబా వారిని ఇక్కడ ఉండమన్నారు. వారు ఇక్కడే శాశ్వతంగా ఉన్నారు. కాబట్టి అదొకటి. రెండవది సద్గురువు చెప్పినట్టుగా ఏ దానిని కూడా అంటకుండా ఎంత పవిత్రమైనటువంటి జీవితాన్ని దాస్కన్ మహారాజ్ గడిపారో మనందరము చూడాలి. గొప్ప విద్య ఉంది, విద్వత్తు ఉంది, దేనినైనా ఆసువుగా చెప్పగలిగినటువంటి
కవితా శక్తి ఉంది. దానిని ఎప్పుడూ దాస్కన్ మహారాజ్ గారు దుర్వినియోగం చేయలేదు. ఎందుకంటే తనకు సద్గురువు సరస్వతి అనుగ్రహించినటువంటి దీనిని అమ్ముకోకూడదనుకున్నాడు. అమ్ముకోలే. తన కవితను అమ్ముకోలేదు, తన సాహిత్యాన్ని అమ్ముకోలేదు. అమ్ముకోకపోగా వారు రాసినటువంటి సాహిత్యం అన్ని గ్రంథాలు కలిపితే, దాస్కన్ మహారాజ్ గారు అన్ని గ్రంథాలను కలిపితే వారు రాసినటువంటి 1,00,000 ఓవీలు రాశారట. వారు 1,00,000 ఓవీలు. ఎట్లా సాధ్యం? అయినా సరే ఎప్పుడూ కూడా తన కంఠంలో ఉన్నటువంటి సరస్వతిని ఉచితంగానే ప్రవహింపజేశాడు. ఎక్కడ ఒక్క రూపాయి వారు ఆశించలేదు, ఎక్కడా కీర్తి ఆశించలేదు, ఎక్కడా సన్మానాన్ని ఆశించలేదు. అందుకు నిదర్శనము ఇక్కడ ఉన్నటువంటి సమాధి కదా, వారి యొక్క వస్త్ర సమాధి. వస్త్ర సమాధి పైన ఇప్పటికీ కూడా వారికి ఒక నేత వస్త్రాన్ని కడతారు. నేను ఇక్కడికి రాకముందు అడిగితే ఏం కడతారంటే నేత వస్త్రం అంటే, నేత వస్త్రం ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఇక్కడికి. నేత వస్త్రం చాలా పలుచగా ఉంటుంది, చాలా తక్కువ ఖరీదు. ఇక్కడ కూడా ఏ విధంగా దాస్కన్ మహారాజ్ గారిని కూర్చోబెట్టారు చూడండి బాబా. అట్లా దాస్కన్ మహారాజ్ గారు వారి యొక్క జీవితాన్ని అసలు ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం. మనం చాలామంది అనుకుంటాం కదా, మహల్సాపతిలాగా మనం ఉండలేమని చెప్పి. మహల్సాపతిలాగా ఉండవచ్చు, కొన్ని రోజులు ప్రయత్నం చేస్తూ వస్తుంది. దాస్కన్ మహారాజ్ లాగా ఉండలేము. ఎందుకు చెప్పనా? పాండిత్యం పెరిగిందనుకోండి పైత్యం పెరుగుతుంది, పైత్యం పెరిగిందనుకోండి అహంకారం పెరుగుతుంది. సరస్వతి ఉందనుకోండి దగ్గర ఎంత గర్వాహంకారాలు పెరుగుతాయి అంటే అంత గర్వాహంకారాలు పెరుగుతాయి. లక్ష్మి ఉన్నా పెరగదు, సరస్వతి ఉంటే గర్వాహంకారాలు పెరుగుతాయి. ఇది నేను రోజు ఎదుర్కొనేటువంటి సమస్య ఇది. ఎందుకంటే ఈరోజు దాస్కన్ మహారాజ్ యొక్క వారు గంగా యమునలు బాబా పాదాల్లో చూసిన తర్వాత ఆసుగా పాడినటువంటి పద్యం ఉంది కదా, దాన్ని లిరిక్స్ రాసిన తర్వాత దాన్ని పాడించడానికి, దానికి ట్యూన్ చేయించడానికి, దానికి ఇన్స్ట్రుమెంటేషన్ వేయించడానికి ఈ క్రియేటివ్ ఉన్నటువంటి వాళ్ళతోటి ఎంత సమస్యో నాకు తెలుసు. విద్య ఉన్నటువంటి వాళ్ళ యొక్క మెంటాలిటీ చాలా క్రిటికల్గా ఉంటుంది, మనకు అర్థం కాదు. అది చాలా ఈగోస్ ఉంటాయి. కానీ దాస్కన్ మహారాజ్ దగ్గర ఎప్పుడూ అటువంటి చూడలేదు. వారు ఎవరు పిలిచినా సరే ఏముంటుంది వారి దగ్గర? ఒంటిపైన ఒక వస్త్రం, సంచిలో ఇంకో వస్త్రం. ఎక్కడికి పోయినా శిష్య పరివారం ఉంటుంది, ఎవరో ఒకరు వాయిద్యకారులు దొరుకుతారు. అట్లా వారు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ సత్సంగం జరుగుతుంటే ఒక పెద్ద ఆయన వచ్చారు. వారి పేరు డాక్టర్ ప్రొఫెసర్ దేశ్పాండే. ముంబై ఆయుర్వేదిక్ కాలేజీలో వారు ప్రొఫెసర్. వచ్చి వారు ఒక నోట్ పంపించారు. ఎందుకు పంపించారని చూశారు. వారు ప్రొఫెసర్ అయినా సరే వారికి మాటలు రావట. ఆ మాటలు రానటువంటి వారు ఒకటి నోట్ పంపించారు. కైండ్లీ ప్రొవైడ్ మీ ఏ కాపీ ఆఫ్ బుక్ ఆన్ దాస్కన్ మహారాజు ఇన్ తెలుగు. వెరీ యూస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ ద హిస్టరీ ఆఫ్ దాస్కన్ మహారాజ్. కంగ్రాచులేషన్స్. ఇంకేం కావాలి? బాబా మనం చేసేటువంటి పనిని ప్రతిదాన్ని కూడా గుర్తిస్తారు, ఎక్నాలజ్ చేస్తారనడానికి ఇదొక నిదర్శనం. నిజంగా అసలు వారికి మాటలు రావు, కానీ తెలుగు కొద్ది కొద్దిగా అర్థమవుతుందట. నేను చెప్తుంటే ఇంత శ్రద్ధగా వింటుంటే అసలు ఇక్కడ తెలుగు వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారా అనుకున్నా. ముంబై నుంచి దాస్కన్ మహారాజు యొక్క వస్త్ర సమాజాన్ని దర్శించుకోవడానికి వచ్చారట వారు. ఈరోజు మనలాగానే వచ్చి వారు ఇక్కడ కూర్చొని ఈ సత్సంగం విని వారు ఇచ్చినటువంటి ప్రశంస చాలా అద్భుతంగా దాస్కన్ మహారాజ్ గురించి చెప్తున్నారని చెప్పి. నిన్న కూడా ఎవరో ప్రోగ్రాం కింద ఒక కామెంట్ పెట్టారు, సార్ మీకు ఎంత ఈజీ ఉంటే, మీరు ఎంత దాస్కన్ మహారాజును ఓన్ చేసుకొని ఉంటే మీరు దాస్కన్ మహారాజ్ గురించి అంత అద్భుతంగా చెప్తున్నారని అంటే, దాస్కన్ మహారాజ్ కూడా అదే కోవకు చెందినటువంటి వారు కదా. బాబా గొప్పతనం చెప్పినటువంటి అదే నోటితోటి అంతే అద్భుతంగా జ్ఞానేశ్వర్ మహారాజ్ గారి గురించి చెప్పేవారు, అంతే అద్భుతంగా పండరీనాథుని గురించి చెప్పేవారు, అంతే అద్భుతంగా అనేక మంది మహాత్ముల గురించి చెప్పారు. అట్లే మనము బాబాతోటి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని మనం ఓన్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి అనేక విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మనం వారిని ఓన్ చేసుకోవడమే మన యొక్క విజ్ఞత, అవే తెలివితేటలు. అంతే తప్ప ఇంకోటి ఏమీ కాదు. దాస్కన్ మహారాజ్ అంటే
మనకేదో ఎక్కువ ఇష్టమని, లేకపోతే ఇంకా ఎవరిని మనం ఇక్కడ ఎక్కువ తక్కువ చేయడం కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలో భాగంగా వారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే బాబా యొక్క మాధుర్య ఆస్వాదన అనేటువంటి దాన్ని మనం పొందగలుగుతాం. శ్రీ దాస్గన్ మహారాజుకు సంబంధించి దాదాపు సాయి టీవీలో స్తవన మంజరి, అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా దాస్గన్ మహారాజుకు సంబంధించి ఒక పాటను, ముఖ్యంగా స్తవన మంజరి వారి జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలపైన మనం సాయి టీవీలో దాదాపు 4కు పైగా పాటల్ని మనం రాసుకున్నాం. ఈసారి బాబా ఇచ్చినటువంటి ఒక సంకల్పం దాదాపు 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. దాస్గన్ మహారాజ్ గారు బాబా యొక్క చరణాల వద్ద త్రివేణి సంగమాన్ని చూసిన తర్వాత వారు ఆసువుగా ఒక పద్యాన్ని రాసుకుంటారు. రాసుకోవడమే కాదు, దాన్ని అద్భుతంగా వారు అక్కడ గానం చేస్తారు. ముందు ఆసువుగా గానం చేసిన తర్వాత దాన్ని వారు మళ్ళీ ఒక కీర్తనగా దాన్ని రాసుకుంటారు. చాలా సందర్భాల్లో ప్రయత్నించాను, కుదరలే. ఎందుకో ఈసారి స్తవన మంజరికి ఎలాగైనా సరే అదే పాటను దాస్గన్ మహారాజ్ గారికి అంకితం ఇవ్వాలి అని చెప్పి మరాఠీలో ఉన్నటువంటి దాన్ని, ఎందుకంటే దాని యొక్క సారం పోవద్దు, మన పాండిత్యం కొత్తగా దాంట్లో చెప్పించొద్దు, యాజ్ ఇట్ ఈజ్గా అది రాయాలి. ఒక్కరోజు కూర్చున్నాను. ఎప్పుడైనా సరే నేను ఏది చేసినా అది 100% కమిట్మెంట్ తోటి చేస్తే కొన్ని గంటల్లో నేను చేయగలుగుతాను. ఒకవేళ బాబాకి అది ఇష్టం లేకపోతే అసలు దాన్ని ముట్టుకొనివ్వడు. నాకు ఇష్టం లేకపోయినా దాన్ని అసలు పూర్తి చేయలేను. కాబట్టి ఎట్లాగైనా సరే పూర్తి చేయాలని చెప్పి 2 గంటలు కూర్చొని, ఎందుకంటే 14 ఓవీల్లో అది రాస్తారు. స్టార్టింగు ఇంట్రడక్షన్తో పాటు మొత్తం 16 ఓవీలు ఉంటుంది ఆ పాట. ఆ 16 ఓవీలను ఆ లెంత్ పోకూడదు. మళ్ళా అంటే దానికి తాత్పర్యం రాసినట్టు రాయొద్దు, పద్యాన్ని పద్యంగానే రాయాలి. ఎట్లా రాస్తే బాగుంటుంది అని చెప్పి 2 ఓవీలు రాశాను. ఆ 2 ఓవీలు రాసిన తర్వాత ధైర్యం వచ్చింది. ఎందుకంటే దాని యొక్క తాత్పర్యం చాలా చోట్ల ఉంది, చాలామంది రాశారు తాత్పర్యం, కానీ కీర్తనగా రాయాలి అని చెప్పి దాన్ని మొదలుపెట్టి కేవలం ఒక 2 గంటల సమయంలోనే 10 గంటల నుంచి మధ్యాహ్న హారతి వరకు దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఎట్లయినా సరే ఒక ప్రెస్టీజియస్గా చేయాలి. ఏదో అన్ని పాటల్లాగా ఒక కీబోర్డ్ మీదనో లేకపోతే మామూలు సింగర్ను ఒక 4,000 5,000 ఇచ్చి పెట్టి చేయకూడదు. దాదాపు నేను ఒక వ్యక్తితోటి ఒక చిన్న వ్యవహారంలో తేడా వచ్చి, మీరందరూ కూడా స్టార్టింగ్లో సాయి టీవీ పాట విన్నారు కదా, ఆ పాట చేసినటువంటి అతనితోటి ఏదో చిన్న, అతని బిజీ నా బిజీ రకరకాలుగా దాంతో ఒక 7-8 సంవత్సరాలుగా అతనితోటి నేను అసలు టచ్లో లేను, వారు కూడా మనతో టచ్లో లేదు. నాకు అనిపించింది నేను చెయ్యగానే అతను ఫోన్ లిఫ్ట్ చేయాలి, కాల్ వెయిటింగ్ వస్తే అతను రిటర్న్ చేయాలి, అప్పుడు నేను మాట్లాడతా అని చెప్పి ఫోన్ చేస్తే కాల్ వెయిటింగ్ వచ్చింది. ఎమ్మడే ఫోన్ చేశారు, ఏంటంటే అనిల్ గారు మా పట్ల ఇన్ని రోజుల తర్వాత మా పైన దయ కలిగిందా అన్నారు. లేదండి, మీరే బాబా పట్ల కొంత దయ చూపట్టాలి అని చెప్పాను. ఏం చెప్పండి అన్నారు. పాట పాడాలి ఒకటి అని అంటే, ఎందుకంటే అతను కొంచెం అప్పటికి ఇప్పటికీ స్థాయి మారింది కాబట్టి పాడతాడో పాడడో, సరే పాడతానన్నాడు. ఫస్ట్ మేము ఒక థీమ్ అనుకున్నాం. వచ్చి విని, సార్ ఏం సార్ బాబా పాట ఇట్లా ఉంటుందా, నేను చూస్తాను చూడండి కంపోజింగ్ అని చెప్పి మొత్తం కంపోజింగ్ అంతా మార్చేసి, అంటే అప్పటిదాకా పెట్టిన డబ్బులన్నీ దాదాపు ఒక 5-10 వేలు వేస్ట్ వృధా పెట్టి, అయినా సరే దాస్గన్ మహారాజ్ కోసం మనం ఇంత చేయకపోతే ఎట్లా, ఒక హై స్టాండర్డ్లో మనం ఇవ్వాలి అని చెప్పి అతనితో పాడించాను. ప్రాణం పెట్టాడు పాటకు, అంత అద్భుతంగా అది పాడడం జరిగింది. దాస్గన్ మహారాజ్ వస్త్ర సమాధి వద్ద వారు బాబాకు షిరిడీలో ఏ రోజైతే భాద్రపద శుద్ధ సప్తమి రోజు స్తవన మంజరిని అంకితం ఇచ్చారో, ఇక్కడ వారి సంస్థానంలో దాన్ని ఆ పాటని ఈరోజు ఆవిష్కరించాలని చెప్పి అనుకున్నాం. వీరు
ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ రాశారనమాట. వీరి యొక్క ఎల్డర్ డాటర్, పెద్ద కుమార్తె, కంప్లీటెడ్ ఆన్ పిహెచ్డి ఇన్ దాస్గన్ మహారాజ్ కీర్తన. దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తనల పైన వీరి అమ్మాయి పిహెచ్డి చేశారట. మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క అతిథి మన వద్దకు వస్తారు కదా. ఈరోజు డాక్టర్ దేశపాండే గారు ఆయుర్వేద ప్రొఫెసర్గా 34 సంవత్సరాలు వారు ప్రొఫెసర్గా చేసిన తర్వాత కొంచెం కంఠానికి ఇబ్బంది అయ్యి ఆపరేషన్ జరిగి ఆ మాట రావట్లేదు. వారికి మాటలు రావు కానీ భావం అద్భుతంగా దాస్గన్ మహారాజ్ పట్ల, బాబా పట్ల అద్భుతమైనటువంటి భావాన్ని వారి ఇక్కడ రాసినటువంటి పదాల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి వారి చేత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాస్గన్ మహారాజ్ గారికి గంగా యమునల ప్రయోగం ఒకచోట దర్శింపజేసినప్పుడు, బాబా చరణాల్లో దర్శించినప్పుడు వారు రాసుకున్నటువంటి పాట మరాఠీలో, దాన్ని మనం తెలుగులోకి అనువదించాం కదా. ఆ పాటను వీరి చేత మనం ఇప్పుడు దాన్ని రిలీజ్ చేయించుకుందాం. మనందరం కూడా దాన్ని ఆస్వాదిద్దాం. ప్లీజ్ క్లిక్ హియర్. శ్రీ సాయి సచ్చరిత 4వ అధ్యాయంలో అపూర్వ ఘట్టం ఉంటుంది. శ్రీ సాయి భగవానులు వారి చరణాల నుండి గంగా యమునలను ప్రవహింపజేసి దాసుగన్ మహారాజుకు త్రివేణీ సంగమాన్ని దర్శింపజేస్తారు. ఆ సందర్భంలో శ్రీ దాసుగన్ మహారాజ్ గారు శ్రీ సాయి మహిమపై ఆసువుగా పద్యాన్ని పాడుతారు. దాసుగన్ మహారాజ్ గారు మరాఠీలో పాడిన ఆ మహిమా గీతాన్ని మీ అందరి కోసం మధురాతి మధురంగా సాయి టీవీ మీకు అందిస్తుంది. ఈ మాధుర్యాన్ని మీరందరూ ఆస్వాదించండి. అగాధ శక్తి అగణిత లీలల దయామయా, జీవుని అజ్ఞానమునే హరించే సద్గురు రాయ ఓ సాయినాథ. ద్వయాంగుష్టాలలో గంగా యమున ప్రవహించగా, నీ చరణాల్లో త్రివేణి సంగమ ప్రయాగ జనించెనే. కమలోద్భవ బ్రహ్మ శివహర త్రిగుణాత్మక మూర్తిగా అవనిపై విహరించే పరమాత్మ రూపం సాయి. శుద్ధ బ్రహ్మవై సూర్యోదయాన జ్ఞాన బోధనే చేసిదవు. తమో గుణారుద్ర రూపంలో శంకరునిగా దర్శనమిచ్చేవు. శ్రీకృష్ణుడివై పసివాడిలా ఆటలాడుతూ అలరిస్తూ మా మానస సరోవరంలో రాజహంసలా విహరించేవు. అగాధ శక్తి అగణిత లీలల దయామయా, జీవుని అజ్ఞానమునే హరించే సద్గురు రాయ ఓ సాయినాథ. ముస్లిం అని భావిస్తే చందనమే మీకు ప్రీతి కదా. హిందువని అంటే మసీదే మీకు సుఖావాసమంటిరి. శ్రీమంతులని భావిస్తే భిక్షకు ఇల్లిల్లు మీరు తిరుగుతూ దానగుణంలో కుబేరుణ్ణే లజ్జితుడను చేసావు సాయి. సాయి వివాసం మసీదైతే అక్కడ అగ్నిహోత్రమే వెలిగేనే. భక్తుల భవరోగాలకు విభూతి ప్రసాద
ప్రసాదాన్నే పంచితిరి సాయి. అరుణోదయాన భావిక భక్తుల పూజల సంబరం. భానుడు శిరస్సు నుండగా భక్తగణం హారతినిచ్చేరు. అగాధ శక్తి అగణిత లీలల దయామయ, జీవుని అజ్ఞానమునే హరించే సద్గురురాయ. ఓ సాయి దేవా, భక్త సమూహం నలువైపుల నిలిచి సేవలే చేయగా, పింజామరలు చామరాలతో చల్లని గాలుల వీచెగా, గణగణ గంటల వాయిద్య ఘోష నింగినంటగా, రాజవైభవాలాకారాలతో దండదారులు నీ ఎదుట నిలిచెను సాయి. హారతి సమయాన కమలాక్షునిలా దర్శనమిస్తావు. ప్రదోష సమయాన ధుని ఎదుట మదనాంతకుడిలా నిలిచేవు సాయి. మీ చెంతనే సకల దేవతల దర్శనమే ఓ సాయినాథా. అనుభవమాయను మాకు త్రిమూర్తి లీలా విలాసం. అగాధ శక్తి అగణిత లీలల దయామయ, జీవుని అజ్ఞానమునే హరించే సద్గురురాయ. మా సాయినాథా. ఆయువు ఉండగా మహాచంచలం నా మనసు, దానిని స్థిరముగా చేయమని ఈ దాసుని విన్నపం. నీ జాతిని చొమ్మి నీ చరణాలని శరణంటూ వచ్చాను సాయి. సాయి దేవా శరణం శరణం. ఈ దాసుగనుని పాపాలు తొలగించు ఓ సాయి గురురాజా. గురురాజా సద్గురురాజా సద్గురురాజా. సాయి భక్తి సాహిత్య సిరుల ప్రవాహం. సాయి దాసుని గణపతికి ఇదే వందనం. సాయి భక్తి సాహిత్య సిరుల ప్రవాహం. సాయి దాసుని గణపతికి ఇదే వందనం. సాయి భక్తి సాహిత్య సిరుల ప్రవాహం. సాయి దాసుని గణపతికి సాయి టీవీ వందనం. వాయుపుత్ర అనిలుడిని అనుగ్రహించిన సాయినాథునికి దాసుగనునకు భక్తి ప్రేమల నీరాజనం. సాయినాథునికి భక్తి ప్రేమల నీరాజనం.